ఇలా చేస్తే వెన్ను నొప్పి మాయం కావటం పక్కా. ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్ను ముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని పూసలు పట్టు తప్పడం, అరిగిపోవడం, తొలగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. దాంతో చేతులు, కాళ్లు లాగడం, వెన్ను నొప్పి వేధిస్తాయి. ఈ తిప్పలు తప్పాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. అదేలాగంటే వెల్లకిలా పడుకుని చేతులు నేలమీద చాపి ఉంచాలి. కుడి కాలును మడిచి ఎడమ కాలిమీదుగా శరీరం పక్కకు వంచి నేలను తాకించాలి. నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగాని శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు. ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి. ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని నెమ్మదిగా పైకి లేవాలి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.